హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈ జాబ్ కొడితే లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది. జీతం వచ్చి మనకి 72,000 రూపీస్ ఉంది. పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అర్హత, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని ఒక లైక్ చేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా చూస్తున్నవారు మీ ఫ్రెండ్స్, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి రావడం అయితే జరిగింది, పూణే నుంచి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు టెక్నికల్కి. మనకి ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 12/12/2025 10 గంటలకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేటికి 12/1/2026 సాయంత్రం 5 గంటల దాకా క్లోజ్ అయిపోతుంది. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టెప్ బై స్టెప్. ఇక్కడి నుంచి అయితే నేను నోటిఫికేషన్ మీకు డౌన్లోడ్ చేసి ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అర్హత ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేసి. మన వీడియోని మొదటి నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఇండియన్ నేషనల్ అన్నారు కాబట్టి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పిల్లలు అందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ వచ్చేది టెక్నీషియన్. దాంట్లో మొత్తం టోటల్ 15 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 7, ఓబీసీ వారికి 4, ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1 వేకెన్సీ ఉంది. 12/1/2026 నాటికి మీకు 28 సంవత్సరాలు దాటకూడదు. అంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లలందరూ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. లెవెల్ వచ్చేటప్పటికి 19,900 ప్లస్ అన్నిటికీ కలిపి మీకు 40,000 రూపీస్ అయితే దీనికి దొరకడం అయితే జరుగుతుంది. మీకు శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ, టీఏలు, డిఏలు అన్నీ కలిపి ఉంటాయి. తర్వాత సెకండ్ పోస్ట్ వచ్చేది టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేటికి టోటల్ 19 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అయితే 8. అన్రిజర్వ్డ్ అంటే మీరు అపార్థం చేసుకున్నారు, చాలామంది నాకు డౌట్లు అడుగుతున్నారు. ఓసీ క్యాండిడేట్స్, ఎవరికైతే రిజర్వేషన్ లేదో వారిని ఓసీ క్యాండిడేట్స్, మన సైడ్ ఓసీ అంటారు. అదైతే 8 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చి ఓబీసీ వారికి 7 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వారికి 1 పోస్టు, ఎస్టీ వారికి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా 12/1/2026 నాటికల్లా 28 సంవత్సరాలు దాటకూడదు. అంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఈ 2 పోస్టులకు కూడా మనకి ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 31 ఇయర్స్ దాకా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఉంటుంది. అంటే 33 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఉంటుంది. అంటే 38 ఇయర్స్ దాకా వీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి వేకెన్సీలు అయితే అలాట్ చేయడం జరిగింది. మనకి పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్కి ఒక పోస్ట్ అయితే ఉంది. కేటగిరీ వచ్చి అన్రిజర్వ్డ్. దీంట్లో 10th క్లాస్ పాస్ అయిన వారు విత్ మనకి సైన్స్ సబ్జెక్ట్లో 55 మార్క్స్ ఉన్నవారు అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటారు. కంప్యూటర్ ఆపరేటర్ కోసము, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం అయితే ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్లో మీకు ఉన్నవారు ప్లస్ ఐటీఐ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో అయితే మనకి ఎంపీసీ గ్రూప్స్లో మనకి 55% ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఐటీఐ సర్టిఫికేట్ కూడా కావాలని అడుగుతున్నారు ఇక్కడ. దీనికి జాబ్ రిక్వైర్మెంట్ అయితే అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కోసము. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి పోస్ట్ కోడ్ వచ్చేటప్పటికి 1, అది కూడా అంతే. మనకి ఎస్ఎస్సిలో కానీ 10th క్లాస్లో కానీ లేకపోతే 10+2లో 55 మార్క్స్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారి కంప్యూటర్ హార్డ్ వర్కింగ్, నెట్వర్కింగ్, మెయింటెనెన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్కి 1 వేకెన్సీ అయితే విడదీయడం జరిగింది. తర్వాత కేటగిరీ వైజ్ అయితే ఉన్నాయి. పొజిషన్ T2 ఉన్నాయి. T03 పోస్ట్ కోడ్ వచ్చేటప్పటికి దీంట్లో అన్రిజర్వ్డ్ 1, 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీకి అయితే 2 ఉన్నాయి. దీంట్లో అయితే మనకి 10th క్లాస్ పాస్ అయిన వారు, ఇంటర్మీడియట్లో 55 మార్క్స్ ఉన్నవారు, ఫిట్టర్ గ్రేడ్ నుంచి ఐటీ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంపీసీ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత నెంబర్ ఆఫ్ పొజిషన్ 1 ఎస్టీ వారికి ఉంది. ఇదైతే పోస్ట్ కోడ్ 04. దీనికి కూడా మరి ప్లంబర్ అయి ఉండాలి. ఐటీఐలో ప్లంబర్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. T5 వచ్చేటప్పటికి ఓబీసీ వారికి ఉంది. దీంట్లో మనకి రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ
రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నికల్కి ఐటీఐలో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ కోడ్ వచ్చి T06. దీంట్లో వచ్చి ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాన్ కోసం పోస్టులు అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ 1కి. తర్వాత వచ్చి పోస్ట్ కోడ్ T07 వచ్చి ఒక పోస్ట్ ఉంది ఎస్సీ వారికి. దీంట్లో 10th క్లాసు ప్లస్ మ్యాన్సన్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా రాజమేస్త్రి అంటే తాపీ మేస్త్రి, వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్ కోసం మనకి సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత వచ్చి మనకి T8. దీంట్లో 10వ తరగతి పాస్ అయిన వారు, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ గురించి చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే 3 years డిప్లొమా చేసి ఉంటారు కదా డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్లో, వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత పోస్ట్ కోడ్ T9కి వచ్చి 3 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి. ఐటీఐలో అటెండెంట్ ఆపరేటర్కి, ఈ పోస్ట్లో అటెండెంట్ ఆపరేటర్కి కెమికల్ ప్లాంట్లో ఐటీఐ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి ఒక పోస్ట్ అయితే అన్రిజర్వ్డ్ 10th క్లాస్తో పరంగా ఐటీఐలో మనకి ఇన్స్ట్రుమెంటేషన్, మిషన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కెమికల్ ప్లాంట్లోకి ఎవరైతే ఐటీఐ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత T11 ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ కావాలి. ఐటీఐలో ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి పోస్టు టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేటప్పుడు ఒక వేకెన్సీ ఉంది. దీంట్లో బీఎస్సీ చదివిన వారు 60% మార్కులు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి డిగ్రీ ఉన్నవారు కూడా లేకపోతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత TA2లో 1 పోస్ట్ అయితే ఉంది. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లొమాలో చదివిన వారు 3 years ఫుల్ టైం డ్యూరేషన్ చదివి ఉండాలి. తర్వాత 60% మార్క్స్ ఉండాలి. మనకి 2 years రిలివెంట్ ఏరియాలో ఫీల్డ్లో వీరికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అడుగుతున్నారు. మనకి TA3లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి బీఎస్సీ చదివిన వారు కానీ లేకపోతే 60% మార్క్స్ అండ్ LIB సైన్స్ చదివిన వారికి వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చి పోస్ట్ కోడ్ 1 అన్రిజర్వ్డ్. బీఎస్సీ చదివిన వారు లేకపోతే 60% మార్క్స్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, ఏదైనా డిగ్రీలో 60% మార్క్స్ ఉన్నవారు కానీ 1 year మేనేజ్మెంటు, రికార్డ్ మేనేజ్మెంట్లో కానీ ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఓబీసీ వారికి డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం 3 years ఫుల్ టైం రెగ్యులర్ డ్యూరేషన్ చదివిన అంటే మనకి కాలేజీకి చదివిన వారు దీనికి 60% మార్క్స్ ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోండి. మనకు వచ్చేటప్పటికి 1 ఓబీసీలో డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3 years, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ మేనేజ్మెంట్ వారికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 1 పోస్ట్ అయితే డిప్లొమా చదివిన వారికి, కంప్యూటర్ ఇంజనీర్ వారికి అయితే ఉంది. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దీంట్లో ఎవరికైతే ఉందో వీరైతే అప్లై చేసుకోవచ్చు. TA08కి వచ్చేటప్పటికి 2 వేకెన్సీలు, కమ్యూనికేషను, జర్నలిజము, సైంటిఫిక్ రైటింగు, బీఎస్సీ చదివినవారు దీనికి, లేకపోతే ఈక్వలెంట్ ఏదైనా బీఎస్సీ ఈక్వలెంట్గా ఉన్నవారు 1 year ఎక్స్పీరియన్స్ కావాలి వారికి, అంటే బీఏ చదివి ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకున్నవారు. బీఎస్సీ చదివిన వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. తర్వాత ఓబీసీ బీఎస్సీ చదివారనుకోండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లేకపోతే ఇంకా ఏదైనా గ్రూప్ నుంచి చేశారనుకోండి, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, విజువల్ ఆర్ట్స్ కానీ, ఫైన్ ఆర్ట్స్ నుంచి 60% మార్కులు ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అంటున్నారు దీనికి. ఇలా చాలా అయితే వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీరు ఒకసారి పూర్తిగా చూసి అయితే మీరు దీనికి మీకు ఎలిజిబుల్గా ఉంటే దీనికి అప్లై అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 500 రూపీస్. ఎవరికి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్. తర్వాత ఉమెన్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, CSIR పర్మనెంట్ ఎంప్లాయీకి ఎటువంటి మనకి ఫీజు అయితే లేదు. చాలామంది మీకు ఎవరికి క్వాలిఫికేషన్ ఉందో టైంపాస్కి అయితే మాత్రం ఎగ్జామ్స్ అయితే పెట్టకండి. మీరు బాగా ప్రిపేర్ అవుతున్నా నేను ఎగ్జామ్కి అన్నవారు పెట్టి మీరు డబ్బులను వేస్ట్ అయితే చేయొద్దు. ఏజ్ విషయం వచ్చేటప్పటికి 28 years మనకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఎస్సీ, ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ, ఎస్టీ వారికి 15 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఓబీసీ, ఎస్టీ వారికి 6 years మనకి ఉంది. తర్వాత ఎవరైనా
ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి విడోస్ డైవర్స్ ఉమెన్స్ ఉన్నారంటే వారికి 35 ఇయర్స్, అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ విడోస్ డైవర్స్ ఉమెన్ ఉన్నారంటే వారికి 40 ఇయర్స్ దాకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ మనకి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి టెక్నీషియన్కి అయితే మనకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ఇది ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి ప్లస్ 10+2 స్టాండర్డ్లో ఉంటుంది. 150 క్వశ్చన్లు 2 గంటల 30 నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మెంటల్ ఎబిలిటీ వచ్చి 50 క్వశ్చన్స్ 100 మార్క్స్, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు దీనికి. మనకి పేపర్ 2 వచ్చేటప్పటికి 30 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, 1 మార్క్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చి 25 మార్క్స్ 75 మార్క్స్ ఉంటుంది. 1 మార్క్ అయితే నెగిటివ్ ఉంటుంది. పేపర్ 3కి వచ్చేటప్పటికి మనకి 90 మినిట్స్. కన్సర్న్ సబ్జెక్ట్ మీరు ఏ కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి చేస్తున్నారు దానికి 50 క్వశ్చన్స్ అంటే 150 మార్క్స్. ఒక క్వశ్చన్కి వచ్చి 3 మార్క్స్ అయితే ఉంది, ఒకటి నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. తర్వాత మనకి టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 అవర్స్ ఉంటుంది. డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ హిందీలో అయితే ఉంటుంది దీంట్లో. తర్వాత వచ్చి మనకి పేపర్ 1 1 గంట ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు దీంట్లో. పేపర్ 2కి వచ్చేటప్పటికి 30 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటుంది. 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు 25 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్కి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 3 మార్కులు ఉంటుంది. ఒకటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ 3కి వచ్చేటప్పటికి 90 మినిట్స్. కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్కి వచ్చి 3 మార్క్స్. మనకి ఒకటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో పాస్ అయిన వారు అందరూ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి మనకి ఆన్లైన్లో అప్లై అయితే చేయవలసి ఉంటుంది. మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఇలా కిందకి వస్తే మనకి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 12/1/2026. మీకు ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో మొత్తం నోటిఫికేషన్ ఫుల్గా చదివిన తర్వాత అప్లై అయితే చేయండి. ఇక్కడ రిజిస్టర్ నౌలోకి వెళ్ళి క్లిక్ చేయవలసి ఉంటుంది. మీకు ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కోసం మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత దీనికి రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ చేసిన తర్వాత మీరు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. బేసిక్ డీటెయిల్స్ తర్వాత ఫీజు రిసిప్ట్, తర్వాత వచ్చి మనకి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత కమ్యూనికేషన్ కోసం మీకు పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ అన్నీ అడుగుతారు. తర్వాత ఫోటో అప్లోడ్, తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం అడుగుతారు. అదంతా అయిన తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫీజు సబ్మిట్ చేసి ఈ నోటిఫికేషన్ లింకు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింకు, వెబ్సైట్ లింకు మనకి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత వచ్చి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది. కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.